నేను ఈ వీడియోలో చెప్పే 5 బెస్ట్ హారర్ మూవీస్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అస్సలు మిస్ కాకుండా వాచ్ చెయి. నంబర్ 1 మూవీ నేమ్ వచ్చేసి 'పొగ'. మూవీ నేమ్ అయితే చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే మూవీ కూడా చాలా యూనిక్‌గా ఉంటుందని చెప్పాలి. మూవీలో స్టోరీ వచ్చేసి ఏమీ ఉండదు. ఒక ఇంటికైతే వెళ్తారు. అక్కడ వచ్చేసి దెయ్యం అయితే ఉంటుంది. ఆ దెయ్యం మన హీరోకైతే రిలేట్ అవుతుంది. ఎందుకయిందన్నదే మూవీ స్టోరీ. హీరో అయితే ఎవరో కాదు మన నవదీప్ గారు. మూవీ స్టోరీ చాలా బావుంటుంది. యూట్యూబ్‌లో ఈ మధ్యన ఈ మూవీ ట్రెండ్ అవుతుంది. అస్సలు మిస్ కాకుండా యూట్యూబ్‌లోకెళ్ళి మూవీనైతే వాచ్ చేసేయి, ఎంజాయ్ చేసేయి. మిస్ అయ్యావంటే మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతావు. అస్సలు మిస్ కాకుండా వాచ్ చెయి. సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి 'డీమన్'. ఈ మూవీ గాని చూసారంటే మీరు నైట్ టైమ్ నిద్రపోరని చెప్పాలి. ఎందుకంటే మూవీలో హర్రర్ సీన్స్ అలా ఉంటాయి. నేనైతే ఈ మూవీని నైట్ టైమ్ చూసాను. నైట్ అంతా నిద్రపోలేదు. మూవీయే కల్లోకొచ్చింది. మూవీ స్టోరీ విషయానికెళ్తే హీరో వచ్చేసి ఒక ఇంటికైతే వెళ్తాడు. ఆ ఇంట్లో వచ్చేసి ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోతారు. మన హీరోనైతే పట్టుకొని పీడిస్తూ ఉంటారు. మన హీరో ఏం చేశాడన్నదే మూవీ స్టోరీ. హీరో వచ్చేసి చాలా బావుంటాడు. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది స్టోరీ కూడా. అసలు మిస్ కాకుండా యూట్యూబ్‌లో వాచ్ చెయి. థర్డ్ మూవీ నేమ్ వచ్చేసి 'డిమోంటీ కాలనీ పార్ట్ 2'. పార్ట్ 1 అయితే చాలా భయంకరంగా ఉంటుంది. నిద్రపోతే కల్లోకొచ్చేలాగా. పార్ట్ 1 గురించయితే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ పార్ట్ 2 విషయానికొస్తే పార్ట్ 2 కూడా పర్లేదు. చాలా బావుంటుంది. పార్ట్ 1కి రిలేటెడ్‌గా పార్ట్ 2నైతే తీశారు. పార్ట్ 2 కూడా పర్లేదు. ఒక కత్తి అయితే ఉంటుంది. ఆ కత్తితో ఆ దెయ్యాన్నయితే అంతం చేయాలి. అది పార్ట్ 1 చూసినోళ్ళకైతే అర్థమవుతుంది. ఈ మూవీ కూడా చూడొచ్చు పార్ట్ 2. యూట్యూబ్‌లో అయితే ఇంకా ట్రెండ్ అవుతుంది. ఒకసారైతే వెళ్లి 'డెమోంటీ కాలనీ పార్ట్ 1' సెర్చ్ చేసి అయితే వాచ్ చేసేయి. అండ్ ఫోర్త్ మూవీ నేమ్ వచ్చేసి 'జెస్సీ'. ఈ మూవీ నేమ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే స్టోరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకైతే వెళ్ళిపోతే అక్కా చెల్లెలైతే ఉంటారు. చెల్లయితే చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ చెల్లి ఆత్మ అక్కలో దూరుతుంది. అక్కలా కనిపిస్తుంది అండ్ అక్కలా ప్రవర్తిస్తుంది. మూవీ స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. నైట్ టైమ్ చూస్తే గ్యారంటీగా భయమేస్తుందని చెప్పాలి. అండ్ ఈ మూవీ కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఒకసారైతే వెళ్లి 'జెస్సీ' అని సెర్చ్ చేసి అయితే వాచ్ చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ లాస్ట్ మూవీ నేమ్ వచ్చేసి 'రాక్షసి'. ఈ మూవీ ఒక హర్రర్ మూవీ. అలాగే ప్లస్ ఒక గాడ్ మూవీ కూడా అని చెప్పొచ్చు. మూవీలో స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ పూర్ణ గారి యాక్టింగ్ వచ్చేసి పీక్స్ అని చెప్పాలి. మూవీకి పూర్ణ గారి యాక్టింగ్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ మూవీ చూడకపోతే గ్యారంటీగా బాధపడతారు. మన పూర్ణ గారు ఫ్యామిలీ వచ్చేసి ఒక ఇంట్లోకైతే వెళ్తారు. అక్కడ దెయ్యాలైతే ఉంటాయి. ఆ దెయ్యాలని మన పూర్ణ గారు ఎలా అంతం చేశారనేదే మూవీ స్టోరీ. మీకు ఈ 5 మూవీస్‌లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ చేయండి.